కింద సంక్రాంతికి చాలా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ కూడా ఇబ్బంది పడ్డారండి. అంటే రోడ్లు బాగాలేదని ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు రోడ్లన్నీ వేస్తారటండి. ఆహా. పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక ట్రైబల్ ఏరియా కూడా వెళ్ళి దగ్గరుండి ఇప్పుడు రోడ్లు వేయించారని చెప్తున్నారు. అలాగండి. ఓకే. నిజంగా అది ఆ రోడ్లు ఎందుకు వేయలేదు జగన్మోహన్ గారు అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు అండి నాకు. చిన్నదే కదా, ఒక 800 1000 కోట్లు రోడ్లు రిపేర్ చేస్తే ఎంత పేరు వచ్చును అని. మరి ఎందుకు ఆయన మరి చేశారో ఇప్పటికీ నాకు అర్థం వస్తారు ఆయన. ఆ చిన్న విషయం ఇవన్నీ ఉంటాయండి కొన్నిసార్లు తప్పిదాలు. ఎలాంటి వాడైనా సరే చాలా చాలా కొట్టొచ్చినట్టు కనిపించే నిజాలు వాళ్ళకి కనిపించవు. కళ్ళు బైర్లు కమ్ముతాయంటారు, అందరికి జరుగుతుందండి. అవునండి. ఆ స్థానం నుంచి కిందకి దిగి నేల మీద కూర్చున్న తర్వాత అప్పుడు అన్ని చక్కగా కనిపిస్తుంటాయి. అంటే కింద కొంతకాలం మీరు ఉన్నారు కదా, రోడ్లు వేయండి అని అన్న చెప్పుకుంటారా అని మాకు అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. అంటే ఇదంతా ఈ గతం అయిపోయింది. ఒక్కొక్కళ్ళకి ఒక రకమైన ఆలోచన ఇస్తాడు భగవంతుడు. అది వాళ్ళ గతం బట్టి వాళ్ళ ఆలోచన ఉంటుంది. అది వాళ్ళకి కొన్నిసార్లు వాళ్ళ మీద వాళ్ళకి చాలా చాలా గొప్ప నమ్మకం ఉంటుంది. అది నేను ఎప్పుడు తప్పు చేయలేను, నేను ఏది చేసినా కూడా కరెక్ట్ గా అవుతుంది, ఇలాంటి కొన్ని ఆలోచనలు ఉంటాయి మనిషిలో రావడం సామాన్యం. అలాంటి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మీరు చెప్పారండి ఒక చీఫ్ మినిస్టర్ గురించి చెప్పమంటే చంద్రబాబు నాయుడు గారు నువ్వు చెప్పు అబ్బా టైం మమ్మల్ని అందరిని అడిగేవారండి. నేను ఒకటి చెప్పాను, అందరూ చెప్పేది వినేవారు అని అనేసి మీరు చెప్పారన్నమాట అండి ఆ ఇంటర్వ్యూలో. అంటే అలా తెలిస్తే మీరు ఒక ఐడియా అవ్వచ్చు, ఇంకొక ఐడియా అవ్వచ్చు అలాగా. అవునండి. అంటే సలహా సంప్రదింపులు అన్నది ప్రజాస్వామ్యంలో చాలా కీలకం. అవునండి. ఎందుకంటే అన్నీ ఆయన తెలియకపోవచ్చు కదా. ఇప్పుడు తిరుమల తిరుపతి క్షేత్రం తీసుకోండి, గౌరవ ముఖ్యమంత్రి గారికో లేదా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికో లేదా చైర్మన్ టీటీడీకో అన్ని విషయాలు అలా తెలుస్తాయి. అవునండి. తెలియదు. కాబట్టి తెలుసుకుందామనే ఒక ఉత్సాహం, ఎవరిని సంప్రదిద్దామనే ఒక విజ్ఞత, ఎంత సమయం దీనికి కేటాయిద్దాం అనే ఒక జాగ్రత్త, ఇవన్నీ మేళవించినప్పుడు దాన్ని చక్కగా ఆలోచన చేసి ఏ విషయం నేను తెలుసుకోవాలి, ఏ విషయం వాళ్ళకి తెలిస్తే చాలు వాళ్ళు చేసుకుంటారు అది అని మనం కొన్ని విషయాలు పట్టించుకోవాలి, కొన్ని విషయాలు వాళ్ళకి వదిలిపెట్టాలి. అదండి వాళ్ళకి ఈ ఆర్ట్ తెలియనంత సేపు కూడా అన్ని తన ఒళ్ళో వేసుకున్నా కూడా కష్టం. అన్ని డిపార్ట్మెంట్లు ఎలా చేయగలుగుతారు? కాబట్టి అక్కడ పెట్టిన వ్యక్తుల యొక్క పనితీరు ఎలా ఉన్నది, వీళ్ళని నమ్మగలమా లేదా, అది జాగ్రత్తగా బేరీజ్ వేసుకుని అన్ని జాగ్రత్తగా చూసుకుని ఒకసారి అక్కడ కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళకి నమ్మకం కలిగించేటట్టుగా చేస్తే కొంతమంది ఆ విధంగా మంచి ఫలితాలు వాడు చవి చూశారు. నేను ఒరిస్సా చీఫ్ సెక్రటరీ గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు అండి, ఆయన మీది స్టార్టింగ్ శాలరీ ఎంత అని అడిగాను సార్. 1800 అటండి. అయ్యా ఇప్పుడు రిటైర్డ్ అయిన తర్వాత ఎంత అని అడిగాను, 1,85,000 అలా వస్తుందండి. అంటే నేను ఒరిస్సాకి మీకు డిఫరెన్స్ మీ స్టార్టింగ్ సేమ్ అంతే కదా, ఆల్ ఇండియా బేసిక్. మీ అంటే స్టార్టింగ్ ఎంత వచ్చింది సార్ చేతికి? నాకు 740 బేసిక్ పే అండి. చేతికి మొత్తం 740 అంతా కలిపితే ఒక 1200-1300 వచ్చింది. అప్పుడు క్యాష్ ఇచ్చేవారా సార్ మీకు? అంతే కదా, క్యాష్ బ్యాంకులు లేదనుకుంటా అప్పుడు నాకు తెలిసినంత వరకు. అంటే క్యాషే ఇచ్చేవాళ్ళు చేతికి, అకౌంట్ లోకి అడ్జస్ట్ చేసేవాళ్ళు కాదు. ఆ తర్వాత వచ్చింది ఈ బ్యాంకు ట్రాన్సాక్షన్. 7th పే కమిషన్ వచ్చిన తర్వాతనే కొంచెం పరిస్థితిలో మార్పు వచ్చింది. అంతవరకు నేను ఎందుకు అడుగుతున్నట్టంటే ఈ జనరేషన్ వాళ్ళకి ఒరే మాకు 1200 రూపాయలు వచ్చింది, ఇప్పుడు పెన్షన్ ఎంత వస్తుంది, మీరు కూడా అలా కష్టపడండిరా, మీకు భవిష్యత్తు ఉంటుందని నేను చెప్పిద్దాను, అంతకంటే ఏం లేదు సార్. మీకు ఎంత వస్తుంది సార్ ఇప్పుడు పెన్షన్? పెన్షన్ నాకు 1,15,000 1,16,000 అలా వస్తుంది, నెలకు వస్తుందండి. మళ్ళా దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ ఉంది. 37.5 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగం చేసిన తర్వాత నాకు వచ్చే పెన్షన్ ఇది. మళ్ళీ ఈ పెన్షన్ మీద ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలి, ప్రతి సంవత్సరం కట్టాల్సిందే. సో తప్పదు. ఈ విధంగా మనకి తెలిసే ప్రభుత్వ ఉద్యోగంలోకి చేరాము. అవునండి. డబ్బు విలువ తెలుసుకోవాలి. వచ్చిన డబ్బుల్ని మనం అనవసరంగా చెడు వ్యసనాలకి ఖర్చు పెట్టకుండా. అది మీరు ఆధ్యాత్మికంగా వెళ్తున్నారండి, చూశాను. మీరు ఆధ్యాత్మికంగా ఎక్కడో మీటింగ్లు ఉన్నా మీరు కనబడుతున్నారు టీవీలో. వాళ్ళు ఇంకా శేష జీవితం కూడా పదవుల కోసం పరిగెడితే అది కేవలం మూర్ఖత్వం అయిపోతుంది. అవునండి, తెలుసుకోవాల్సిన చాలా ఉన్నాయి. అంటే మీరు ఐఏఎస్ కొంతమంది చిన్న డౌట్ ఉంది సార్ మాకు, ఎందుకంటే ఆమ్రపాలి గారు చాలా మంది కొంత గ్రూప్ ఉన్నారు, తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళమంటే చాలా బాధపడుతూ కోర్టుకి వెళ్ళి అలా
ఏంటి సార్ ఎందువల్ల అంటారు? వాళ్ళు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళటానికి ఎక్కడైనా ఒకటే జాబ్. కరెక్టే, కానీ అలవాటు అయిపోయింది. ఒక చోట సంసారం పెట్టుకున్నాము, మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఆరోగ్య భద్రత కల్పించాలి, పిల్లలు కొంచెం ఎదిగిన వాళ్ళు అయి ఉంటారు, చదువు కల్పించాలి. తర్వాత ఇప్పుడు ఉన్న పళంగా సపోజ్ నా కేసే తీసుకుందాం, నేను అంతవరకు హైదరాబాద్ లో ఉన్నాను 2014 దాకా. 2015లో ఉన్నట్టుండి విజయవాడ వెళ్లాల్సి వచ్చింది. సరే, వెరీ గుడ్, వెళ్ళాము. ఎక్కడో చోట అద్దీలు తీసుకోవాలి, మళ్ళా మంచం కొనుక్కోవాలి, డైనింగ్ టేబుల్ కొనుక్కోవాలి, సోఫా సెట్ కొనుక్కోవాలి, ఫ్రిడ్జ్, టీవీలు కొనుక్కోవాలి. ఫ్రిడ్జ్ ప్రభుత్వం ₹1 ఇవ్వలేదు, అడగడం భావ్యం కాదు. ఎవరిస్తారు ఈ డబ్బు? మీ సొంత డబ్బులే పెట్టుకోవాలి. ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది మాకు? మీ చేతుల్లో ఈ విధంగా ఉంటుందండి. సో ప్రభుత్వం కూడా అనాలోచితంగా ఇలాంటి కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఎవరెవరు ఇలాంటి నిర్ణయాలకి బాధ్యులయ్యారో, బాధపడ్డారో, వాళ్ళకి ఏదో రకమైన ఒక రిలీఫ్ కల్పించాలి కదా, అదేమి ఆలోచన చేయరు. అలాగే సంసారాలన్నీ హైదరాబాద్ లో ఉంటాయి. ఆ రోజుల్లో మాకు ప్రభుత్వం ప్లాట్ ఇక్కడ ఇచ్చింది, ఇక్కడ ఇల్లు కట్టుకున్నాం, మళ్ళా అక్కడ ఇల్లు కట్టుకోగలమా? కష్టము. ఇప్పుడు ఇక్కడ ఇల్లు ఉన్నప్పుడు న్యాచురల్లీ ఇక్కడ సంసారం ఉంటుంది, ఎవరో పెద్దవాళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు, ఎవరో ఒకళ్ళు ఇక్కడ ఉంటారు. వారానికో 15 రోజులకో రావాలి, మళ్ళీ పైకి కిందకి పోవడానికి రవాణా ఖర్చులు భరించాలి. ఇవన్నీ అదనపు ఖర్చులే కదా. ఈ ఖర్చులు పెరుగుతున్న కొద్దీ ఆఫీసర్ మీద ఒత్తిడి పెరుగుతుంది. ఆ ఒత్తిడి తగ్గించడానికి ప్రభుత్వం ఏం చేసింది? ఇవాళ నన్ను అడిగితే ప్రభుత్వం చేసింది ఏమీ లేదండి. కేవలం సాటర్డే సండే సెలవు ఇచ్చేసాం చాలు, మీ తంటాలు మీరు పడండి అని. స్పెషల్ ట్రైన్ ఒకటి వేసారండి. ఆ ట్రైన్ లో వాళ్ళు డబ్బులు కట్టే వాళ్ళ అందుబాటుగా ఫ్రీ కాదు. కొన్నిసార్లు ఇలాంటి నిర్ణయాలు ప్రభుత్వం తీసుకున్నప్పుడు కొన్ని నిర్ణయాలు ఏకపక్ష నిర్ణయాలుగా మనం భావించవచ్చు. ఇవి ఎక్కువ దీని గురించి మాట్లాడితే ఎవరికి ఇష్టం ఉండదు, ఎవరికి కూడా నచ్చదు. కానీ కొన్నిసార్లు నిష్ఠూరమైన నిజాన్ని మనం గ్రహించాలి. సో ఇలాంటి 20 సంవత్సరాల తర్వాత, 25 సంవత్సరాల తర్వాత ఉన్న బలంగా మీరు విజయవాడకి వెళ్ళండి. అంతవరకు విజయవాడ కేవలం ఒక ట్రావెల్ డెస్టినేషన్ గానే ఉండేది. ఏదో క్యాంపులకు వెళ్ళేవాళ్ళం, వీళ్ళు ఎక్కడో గవర్నమెంట్ గెస్ట్ హౌస్ లో ఉండేవాళ్ళం. ఈ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఈ అధికారులందరూ కూడా బహుశా వెళ్ళడానికి అంత సుముఖత. ఈ జనరేషన్ ఇప్పుడు లాస్ట్ అండి, చివరిగా సంతోషంగా ఉండటానికి ఏదన్నా సూత్రం చెప్పండి. చాలా మంది ఏంటంటే భార్యాభర్తల మధ్య సంతోషం లేదండి, పిల్లల తల్లిదండ్రుల మధ్య సంతోషం లేదు. మీరు ఆధ్యాత్మికంగా ఉన్నారు, జీవితాన్ని చూశారు, మీరు కూడా ఒక సీనియర్ సిటిజన్ కింద లెక్కే. ఏమన్నా మీ అనుభవంతో సంతోషంగా ఉండాలంటే ఏం చేస్తే ఏమనండి అంటే ఒక్కొక్కళ్ళు ఒక మార్గం ఎంచుకుంటుంటారు. ఎందుకంటే కార్లు, బెంచ్ కార్లు, ఎంత సంతోషం ఉందా నాకు అనిపిస్తుంటుందండి. బంగారం వేసేసుకుని, నగలు వేసుకుని. అంటే మనం మౌలిక అంశాల గురించి మాట్లాడితే అసలు ముందు మనం సంతోషంగా ఉండాలంటే ముందు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఆరోగ్యం, అవునండి, ఆరోగ్యం. మన ఆరోగ్యానికి హాని చేసే అలవాట్లు గాని, ఆలోచనలు గాని, బంధుత్వాలు గాని, బంధాలు గాని